అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉపనిషత్ సారం అనే అంశం గురించి మాట్లాడుకుందాం. అలాగే చిన్నప్పుడు ఒక జనరల్గా ఇప్పుడు నన్ను హాస్పిటల్స్ అవి లేక అమ్మమ్మల తాతయ్యలు నానమ్మల తాతయ్య వాళ్ళ ఇళ్ళల్లోనే పురుడు పోసుకునేవాళ్ళు. దాని తర్వాత కనీసం 4వ నెల వచ్చే వరకు వాళ్ళను నిష్క్రమణం సూర్యుని దగ్గరికి తీసుకొచ్చి ఆ చిన్న పాపను చూపిస్తుంటారు. ఇప్పుడు ఇట్లా డెలివరీ కాగానే అటు ఆటోల్లో కార్లను ఇంకో హాస్పిటల్కి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దానివల్ల ఏమవుతుంది? బలహీనత అంటే పూర్తి స్థాయిలో మానసిక సామర్థ్యం కానీ శారీరక సామర్థ్యం కానీ ఆ శిశువులో ఎదుగుతుండదు. ఉపవేశనం కానీ, తర్వాత అన్నప్రాసన కార్యక్రమం కానీ, నామకరణం కానీ, చూడాకరణం కానీ, తర్వాత చెవులు గుట్టించే కార్యక్రమం, పుట్టు వెంట్రుకల కార్యక్రమం, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక ఆచార వ్యవహారాలకు సంబంధించి వాళ్ళ యొక్క జాతక చక్రాన్ని అనుసరించి వాళ్ళకు ఏ వారం మంచిది, ఏ నక్షత్రం మంచిది, ఏ తిథి మంచిది, ఇలాంటివన్నీ చూపించడం వల్ల వాళ్ళకు ఖచ్చితంగా ఒక భావన కలిగేది. తాతల మీద తనుల గౌరవం ఉండేది, తర్వాత వాళ్ళ పిల్లలకు గౌరవం ఉండేది. వాళ్ళందరి సమక్షంలో ఈ కార్యక్రమాలు జరగడం వల్ల వాళ్ళందరికీ కూడా మనం అనే ఒక భావన కలిగేది. ఇప్పుడంతా కూడా ఆర్టిఫిషియల్ అయిపోయింది. ఏ కార్యక్రమం కూడా నామకే వాస్తి, నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరు, వాళ్ళు మన బంధువుల, కుటుంబ సభ్యుల, లేకపోతే మన రక్త సంబంధికుల కాదు. ఇక్కడ నాకు ఇష్టం ఎవరు, అదే అయితే పురుషునికి ఇష్టమైన వాళ్ళన్నా లేకపోతే స్త్రీకి ఇష్టమైన వాళ్ళని. గమ్మత్ ఏంటంటే పురుషుడు పిలుచుకునేటోళ్ళు స్త్రీల ఇష్టం ఉండదు, భార్య భర్తలలోనే ఇంత వ్యత్యాసాలు ఏర్పడుతున్నాయి. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు సక్రమంగా ఆదరించలేదు, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు సక్రమంగా ఆదరించలేదు. ఇలా అయినాక ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది? ఆటోమేటిక్గా పిల్లల మీద పడుతుంది. ఆ పిల్లల ముందే విపరీతమైన గొడవలు పడడం వల్ల ఎవరి మీద ఆ భావం పడుతుంది? మళ్ళీ ఆ కుటుంబం మీదనే ఆ భారం పడుతుంది. అందుకే ఈ తాత్కాలికమైన ఆనందాలకు కాకుండా నిజమైన ఆనందాలకు మనం ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో, ఒక సంస్కారవంతమైన జీవితం, మనకి వేదాలలో ఎంతో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం అంతా దాంట్లో మనం కనీసం ఒక 10% కూడా మనం ఉపయోగించుకుంటలేం. అందుకే అంటారు పాతొక గొప్పది ఏంటంటే గడిచిన రోజులే బంగారం అని చాలామంది పెద్ద మనుషులు అంటుంటారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎందుకు వీళ్ళు ఇట్లా అంటారు? వీళ్ళు ఇన్ని సౌకర్యాలు అనుభవించలేదు కదా, ఇన్ని సెల్ ఫోన్ అనుభవించలేదు. ఇప్పుడు మనం వీడియో కాల్ మాట్లాడుకుంటున్నాం, మెట్రో ట్రైన్లలో ప్రయాణాలు పెడుతున్నాం, విమానాల్లో తిరుగుతున్నామని. కానీ ఇవన్నీ ఇచ్చే ఆనందం కంటే ఒక స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన అంటే రసాయనాలు వేయని పంటలు పండించినటువంటి ఫలాలు, భారతదేశం ఎంత గొప్పదండి. ఈ భూమి ఎంత పవిత్రమైనది. మనం తినడానికి, ఆనందంగా ఉండడానికి, మన మనస్సుకు, మన కళ్ళకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే ఎన్నో సంఘటనలు భారతదేశంలో ఉన్నాయి. అత్యద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి, అబ్బుర పిలిపించే ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. ఇవన్నీ మనం సంతోషంగా జీవించడానికి ఉపయోగపడాలి. కానీ అన్నిటికీ అక్కర్రాని తాత్కాలిక ఆనందాలకి ఇచ్చే ఆర్టిఫిషియల్ ఒక ఏసీలలో లేకపోతే ఒక బంధించినటువంటి హాళ్ళల్లో జరిగే కార్యక్రమాలకు ఆ డీజే సౌండ్ మూతలతోనే మన జీవితాన్ని ఎంత వ్యర్థపరుచుకుంటున్నామో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించాల్సిన సమయం ఉంది. కాబట్టి అలాగే ఈ మన భృగువల్లిలో ఈ అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, తర్వాత విజ్ఞానమయ కోశము, ఇవన్నిటి కోసం చక్కగా వివరించబడ్డది. మనం ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మనం విజ్ఞానాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, మనం ఎందుకు ప్రతి ఒక్క అంశాన్ని కేవలం మన కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా ఆలోచించి చేయాలి అని చెప్పేది ఈ భృగువల్లిలో ఉంటుంది. అలాగే బ్రహ్మజ్ఞానం, ఈ రోజులలో ఎవరు ఆలోచిస్తున్నారు బ్రహ్మజ్ఞానం కోసం? ఈ రోజులలో నిజమైన ఆనందం కావాలనుకునే వాళ్ళు ఎందరున్నారు? కాబట్టి ఖచ్చితంగా ఒక ఉత్తమమైన జీవితాన్ని సాధించాలంటే ఖచ్చితంగా మనందరం కూడా ఒక క్రమశిక్షణ, అలాగే వేద జ్ఞానం, ఉపనిషత్తుల సారం, అలాగే ఇతిహాసాల్లో వివరించినట్లు చాలామంది ఆ మధ్యలో మా ఫ్రెండ్స్ ఒకసారి మాట్లాడుకునేటప్పుడు ఒక అంశం అన్నారు, ఈ మహాభారతం ఎక్కడిది, ఈ రామాయణం ఎక్కడిది, ఇవన్నీ అట్టి ట్రాషు, ఇందులో ఇదంతా కూడా కల్పితాలు అన్నారు. ఓకే, నేనన్నా వాళ్ళతో చాలా సంతోషం. మరి ఈ మధ్యకాలంలో విడుదలైన బాహుబలి సినిమా చూసినావా నువ్వు అని నేను అడిగిన. ఎస్, నేను బాహుబలి సినిమా చూసిన. బాహుబలిలో ఏముంది? మహా అయితే అత్యద్భుతమైన దృశ్యాలు నీకు కనిపించినాయి, అలాగే కొంత వేల మంది సైనికులు కనిపించినారు, మహా అయితే ఒక 30-40 పాత్రలు ఉన్నాయి. మరి ఆ సినిమానే నీకు ప్రపంచవ్యాప్తంగా ఇంత పేరు ప్రఖ్యాతలు సంధించి చాలా గొప్పదని నువ్వు విరవీగుతున్నావు కదా, ఒక్కసారి మహాభారతాన్ని చదువు. మహాభారతము 18 పర్వాలలో ఎన్ని వేల పాత్రలు ఉన్నాయి. ఒక్కొక్క పాత్ర నీకు ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చింది.
ఒక భీష్మ పితామహుని కానుంచి ఒక అభిమన్యుడి వరకు, అంటే ఒక 3 తరాలకు చెందిన వ్యక్తి యొక్క శౌర్య పరాక్రమాలు, అలాగే ధర్మరాజు నీతిజ్ఞత, అలాగే సోదర భావం, భార్యాభర్తల మధ్య అనురాగం, అన్నదమ్ముల మధ్య ఏది ఉండాలనో లేకపోతే ఏం జరుగుతుందో ఎంత క్లారిటీగా ఇచ్చాడు. అంటే మహాభారతంలో లేని అంశం బయట ప్రపంచంలో లేదు, బయట ప్రపంచంలో ఉన్న అంశమంతా మహాభారతంలో ఉందనే సూక్తి నీకు తెలుసు కదా. మరి అది నిజమే, మహాభారతం జరగలేదనుకుందాం, అదంతా ట్రాష్ అనుకుందాం. మరి 40-50 పాత్రలు ఉన్న బాహుబలినే నువ్వు ఇంత గొప్పగా భావించినప్పుడు 1000 పాత్రలు ఉన్నటువంటి మహాభారతం అది నిజమైనా కాదైనా గొప్పదా కాదా అంటే ఆయన ఖచ్చితంగా తలంచుకోవాల్సి వచ్చింది. అంటే ఒక రామాయణాన్ని, ఒక మహాభారతాన్ని మనం చూసినట్లయితే మన జీవన విధానానికి కావాల్సినటువంటి ఎన్నో గొప్ప గొప్ప అంశాలు మనందరికీ ఉన్నాయి. కాబట్టి స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ మరొక్కసారి మనవి చేసేది ఏంటంటే, తప్పకుండా మీరు నిజమైన ఆనందాన్ని పొందండి, నిజమైన జీవితాన్ని అనుభవించండి, త్యాగం, దయ ఇలాంటి గుణాలు అలవర్చుకోండి. మీరు ఇవ్వడం వల్ల ఎంత పొందుతారో ఒకసారి ఇచ్చి చూడండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.